ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. మానవ సేవయే మాధవ సేవ. ఇలాంటి విలువైన పదాలను అక్షరాలను నిజం చేస్తోంది అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలో ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ అనేక సేవలు అందిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించి పేదల హృదయాల్లో శాశ్వతంగా నిలిచే ప్రయత్నం చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో ప్రజలకు ఆశాకిరణంలా నిలుస్తున్న రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ గురించి తెలియని వారుండరు. జిల్లాతో పాటు కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది. పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం తదితర రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంస్థ స్థాపనకు మూలకారుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. క్రిస్టియన్ మిషనరీని ఏర్పాటు చేసేందుకు స్పెయిన్ నుంచి 1952లో భారతదేశంలో అడుగుపెట్టిన ఫాదర్ విన్సెంట్ ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు 1969లో రాష్ట్రానికి వచ్చిన ఆయనను అనంత కరువు కదిలించింది. జిల్లాలోని స్థిరపడిపోయి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 1977 నుంచి అనంతలో ఆర్థిక వనరులను అభివృద్ధి పరిచేందుకు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేశారు. తాము చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం ద్వారా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రజల మనిషిగా నిలిచిపోయారు. ఏనాడు ప్రజల్లో మత వ్యాప్తికి సంబంధించిన అంశాలు మాట్లాడేవారు కారు. నిత్యం కరువుతో అల్లాడుతున్న రైతుల కోసం చెక్ డ్యాంల నిర్మాణం, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది ఈ సంస్థ. జిల్లాలో ఈ సంస్థ ఏర్పాటు చేసిన 3 ఆసుపత్రులు నిత్యం వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. అనంతపురం నగర శివారులో 32 ఎకరాల విస్తీర్ణంతో 2002లో ప్రారంభించిన స్పోర్ట్స్ సెంటర్ ఎందరో క్రీడాకారులను తయారు చేస్తోంది. సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా గ్రామాల్లో ఆర్డీటీ విద్యను అందిస్తోంది. అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటును అందిస్తోంది. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు, వికలాంగులకు వేల సంఖ్యలో పక్కా గృహాలను నిర్మించి ఇచ్చింది. సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి మరిన్ని సేవలు అందించేందుకు ఆర్డీటీ సంస్థ ఉండి పథకాన్ని కూడా చేపట్టింది. సేవలు చూసి చాలా మంది స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలన్నదే తమ ధ్యేయమని, ఎవరూ నిస్సహాయులుగా మిగిలిపోకూడదని ఆ సంస్థ ప్రతినిధి సాగర్ మూర్తి అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో 1969వ సంవత్సరంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మరియు వారి భార్య శ్రీమతి యాన్ ఫెర్రర్ గారు కలిసి స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు వెనకబడి ఉన్నారు. వారిని కొంత అభ్యుదయ పథంలో నడిపించి అభివృద్ధి చేసి వారు నాణ్యమైన జీవితాన్ని గడిపేటట్లుగా చేయడం అనేదే మా యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం. ఈ 48 సంవత్సరాల్లో ఎంతో ప్రగతిని సాధించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నారు. ఇది చాలా